నేను ఇప్పటికి నాకు 52 సంవత్సరాలు మేడం. 52 సంవత్సరాలు అయితే 3 సంవత్సరాల పిల్లలు పట్టుకొని నేను బాసన పని ఇక్కడే కాదు వైఎంసీకి పోతా. కాచిగూడ ఉందా, కాచిగూడ బ్రిడ్జీలు కూడా కాలే, అప్పుడు బ్రిడ్జి కాలే. కమేల నుంచి దాటుకుంటూ పోయి కష్టం చేసుకొని వచ్చి కాయ కష్టం చేసుకొని జాగ కొన్నాము. జాగ కొని గుడిసేసుకున్నాం. గుడిసేసి కొన్ని సంవత్సరాలు అయినాక ఇల్లు కట్టి బతుకుతున్నాం. మా ఇంట్లో మీద ఏంటి పడుతుండు, మాకేమన్నా ఇచ్చిండా, మేము ఎవరన్నా అడుక్కున్నామా? మా కష్టం మీద మేము చేస్తున్నాం. ఇంత పిల్లలు పెట్టుకొని కష్టం చేసుకొని బతుకుతున్నాము. మా ఇంట్లో మీదకి ఏంటికి వస్తున్నారు? రేవంత్ రెడ్డికి మొక్కుతాము, మా ఇంట్లో కాటికి రావద్దు అని చెప్పారు. మా ఇంట్లోకి రావద్దు, మా జోలికి రావద్దు. మా ఇంట్లో మాకుంటే చాలు, ఆయన ఏమి ఇవ్వకొనే చాలు మాకు. ఆయన మొక్కుతాము, మా కడుపులు కొట్టొద్దు, మా ఉసురు తగలొద్దు. ఎవ్వరు ఏమి ఇవ్వలేదు మేడం. ఎప్పుడు ఎవరు వచ్చినా కానీ మాకు ఇంత బాధ పెట్టలేదు. ఈ రేవంత్ రెడ్డి వచ్చే ఇంత బాధ పెట్టిండు మాకు. ఈ రేవంత్ రెడ్డి వచ్చి ఇంత బాధ పెట్టండి. ఏ మానవాడు వచ్చినా మాకు ఎవ్వరు వచ్చి మమ్మల్ని ఇంత జోలు చేయలే. ఇన్ని సంవత్సరాల నుంచి ఈయన వచ్చి ఇప్పుడు మమ్మల్ని ఇంతగానే ఏడిపిస్తుండే. మా ఉసురు తగలకపోతుంది, మా కడుపులు మండుతున్నాయి. తిండి లే తిప్పలేక 2 నెలల నుంచి చస్తుండము. ఎక్కడి నుంచి ఎట్లా బతకాలా? ఇంత పిల్లలు పెట్టుకొని ఎక్కడ పోయి బతకాలా? 3 కొడుకులు 3 కోడళ్ళు 10 మంది పిల్లలు, మనమరాళ్ళు ఎక్కడ పోయి? మా చెల్లె కొడుకులు 2 5 మంది ఇంట్లో మాకు ఊలొస్తామంటే మేమంతా ఎక్కడ పోవాలా? అంత కష్టం చేసుకొని బతికట్టాల. మాకు ఏ గవర్నమెంట్ జొత్తు లేదు, ఏ గవర్నమెంట్ జాబ్ లేదు. అందరూ పెయింట్ పని, కూలి పని, డ్రైవింగ్ పని గిట్లా చేసుకొని నేను ఇండ్లలో పని చేసి బతుకుతాను. ఇటు నుంచి వైఎంసీకి నడుచుకుంటూ పోయి పని చేసి వస్తా. ఇవాళ పని వాళ్ళ ఇండ్లలో పని పోకపోతే ఏమంటారు? ఆయన ఇంటికి ఒక రోజు పని మనిషి పోకపోతే ఆయన ఇంటికి ఎట్లుంటుంది? పాస్ పని చేయకపోతే ఆయన ఏం తింటాడు? పని చేస్తేనే కదా ఆయనకి పాస్ పని చేస్తేనే తింటాడు. మా ఇట్లా పాస్ పని చేసేటోళ్ళకి మా కడుపులు కొట్టడానికి వస్తుండ ఆయన. చెప్పు, ఆయన ఇంట్లో పోయి పాస్ పని చేస్తేనే ఆయన తింటాడు, కూర్చుంటాడు పైన. ఇప్పుడు ఒక్కరోజు బాసనలు తోమే మనిషి పోలేదాను. ఆయన ఇంట్లో ఎట్లుంటుంది? వాసన లేసి కంపులేస్తుంది. అక్కడోళ్ళని మా మీద ఏంటి పడుతుండో మా కష్టాలు తెలియదా? ఎవరన్నా పెద్ద వాళ్ళు ఇండ్లు చూసుకోవాలా, పెద్ద వాళ్ళు చూసుకోవాలా? మస్తు జాగుంది, అక్కడ వేసుకోవాలా? మా దగ్గరికి రావద్దు. మేము జామనన్న చేస్తాం కానీ మా ఇంట్లో తీయొద్దు. మా ఇంట్లో కాడి కోసం మేము చేస్తాము. మా ఇంట్లో మీద నుంచి తీసుకుపోమను. మా మీద నుంచి రేవంత్ రెడ్డి మా ఇంట్లో నుంచి మా మీద నుంచి మమ్మల్ని చంపి మా ఇంట్లో కూలగొట్టుకొని పోమను. మేమైతే పక్క జరగము. ఇంతే మా పని. అందరూ వస్తారు అప్పుడు మొక్కుకుంటే అమ్మ మొక్కుతాం, అమ్మ దండ మా అమ్మ. ఇప్పుడు ఎవరుంటారు మాకు దిక్కు? ఇప్పుడు ఎవరు వస్తున్నారు? ఎవ్వరు అసలు ఏ రాజకీయ నాయకులు వస్తలేరు మాకు చెప్పని. ఎవ్వరు వస్తలేరు. అవమ్మ ఏమింతగా నేడుస్తారు, ఇంత ఏమవుతుందని ఒక్క నాదుడు వస్తలేడు మా దగ్గరికి ఇప్పుడు. అందుకే మరి అంత కష్టం చేసి బతుకు. మేమేం చేస్తాం? మావి కూల్చొద్దు అని చెప్తాం. ఎక్కడన్నా నువ్వు ఏమన్నా చేసుకో, మా దగ్గరికి రావద్దు. మా గోళ్ళక లంకకి రావద్దు. మా లంక కోసం మా శవాలే చూస్తాడు ఆయన. నువ్వు తొన్సిల్ రామనగర్ మా దగ్గరికి రావద్దు. మా దగ్గరకు వచ్చే మా శవాలే చూస్తాడు ఆయన. మా శవాలు చేసుకొని బొమ్మను ఆయన. ఇంకా అంతేగాని చెప్పేది ఇంకా మేము ఆయనకి ఏం చెప్పలేమమ్మా. అంతకు తప్పితే ఇంకేం లేదు. మేము నమ్మి ఓటేసి అందరు గెలిచిపించినాము. అందరు కలిసి మమ్మల్ని ఇప్పుడు ఏడిపిస్తుర్రు. అందరు కలిసి మా కడుపులు కొడుతుర్రు. మా కాయ కష్టం చేసుకొని మా కడుపులు కొడుతుర్రు. 2 నెలల పొద్దు నుంచి కళ్ళకి నిద్ర లేక తిండి లేక తిరుగుతున్నాము. మాకు తెలిసినప్పటి నుంచి ఇన్ని సంవత్సరాలు కష్టం చేసుకొని కారం మెతుకులు తిన్నానా, మంచి ప్రశాంతంగా ఇంట్లో వండినాము. ఇప్పుడు 2 నెలల నుంచి పూలు వేస్తే భయపడతారు చూడు, అట్లా ఉంది మా బతుకు. ఇప్పుడు ఏమో పూలు వేస్తుందేమో, నా పిల్లలు ఏమవుతారో, ఏది బతకపోతుందో అని అట్లా భయపడుతున్నాం మేము. పూలు వేస్తే భయపడతారు కదా, అట్లా ఉంది మా పిల్లలు. మేము పెట్టుకొని బతుకుతున్నాము. లేకపోతే ఇన్ని సంవత్సరాలు కారం మెతుకులు తినన్నా ప్రశాంతంగా పని చేసుకొని వచ్చి పండుకుంటుంటే 2 నెలల నుంచి నా పిల్లలు ఏమవుతారో, నేనేమవుతానో నాది లేదు. నేను చచ్చినా చింత లేదు, నేను పోయినా చింత లేదు. నా పిల్లలు ఎటు పోతారో ఏమవుతుందో, ఏదో వచ్చి ఎత్తుకపోతుంది అన్నట్లు ఉంది మాకు. ఇప్పుడు పులేస్తే ఎత్తుకపోతుంది కదా, అంత ఉంది మాకు భయం. మాకు ఏమొద్దమ్మా, పులి పాలన వద్దు. పులి పాలనతో బతికినట్లే ఉంది మాకు. ఆయనకి దండం పెడతాం, మా జోలికి రావద్దనండమ్మా. మా జోలికి రావద్దు. ఆయనకి రేవంత్ రెడ్డికి ఆయన కాళ్ళ మొక్కం అంటే మొక్కుతాం మేము. రావద్దు, ఇంకా రావద్దు. మాకి రావద్దు, మా ఇంట్లోకి రావద్దు, మా జోలికి రావద్దు. 2 నెలల నుంచి ఏడుస్తున్నాం మేము. ఏడ్చి పిల్లలు